మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జూబ్లీ హిల్స్లో ఓటు చిత్రాలు మామూలు చిత్రాలు జరుగుతలేమంట. జూబ్లీ హిల్స్లో ఓటయ్యని వారు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే. ఇంకా చూడు ఈ కథ ముద్దుగా లేదు. ఓటయ్యని వాళ్ళు అంటే డబ్బులు తిరిగి ఇవ్వాలంట. వెనకడికి మోటి సామెత ఉంది, చెప్తే ఈకారంగా ఉంటుంది కానీ మోటి సామెతలు మంచిగా చెప్పారు పెద్దలు. నింగలానికి వచ్చింది నీ తప్పు, నింగలానికి వచ్చింది నీ తప్పు, నిలబెట్టి గుద్దింది నా తప్పు అని అన్నాడు వెనకటి కూడా. నువ్వు లింగలాన్ని రాకుంటే నేను నిలబెట్టి గుద్దపోదుగా అన్నారంట. నిజంగానే మరి లింగలాన్ని పోగొట్టి వాళ్ళు కొట్టపోవు కదా, ఎట్నే ఉంటాయి ముచ్చట్లు. ఇంకా అది వేరే ఉంది కానీ అట్లా చెప్తే మళ్ళీ బాగుండదు, మామూలు కొట్టేస్తారని ఇట్లా అని చెప్పినా కానీ అర్థమై ఉంటుంది లేదు. దాదాపు అంత ఎడ్డోళ్ళు వల్లేరు ఈ కాలాన. కానీ ఓటైన వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే. పార్టీల బూత్ కమిటీ సభ్యుల డిమాండు. బస్తీ కాలనీలో ఓటర్ లిస్టు ఆధారంగా ఓటేయని వారిని గుర్తిస్తున్న నేతలు. ఓట్లు వేసిరు, ఓట్లు వేయలేదు, ఏమక్కడికి వేయలేదు, మరి పశలని వాయ అని గుర్తిస్తురంట. మరి గుర్తించి ఏం చేస్తారా మీరంతా? ఓ ఇంట్లో 18 ఓట్లు ఉంటే 4 పోలైనాయి. 18 ఓట్లు ఉంటే 4 వేసిరంట. మరి 14 మంది మరి ఏమన్నా పని మీద పోయిరేమో. పశలు పుల్లు ఇచ్చిరి. 3 పార్టీలు కలిసి ఇచ్చిరి. 3 పార్టీలలో ఎంత లేకున్నా 2500, 2000, 1000 రూపాయలు గిట్లా 18 మందికి అంటే ఎన్ని పైసలు కావాలి? బొచ్చడి పాయాలే. అందుకోసమనే 4 వేసిరు, వంతుకు అయితే 4 వేసిరాపోరని చెప్పిన కతింబోరు మంచిగా ఎంజాయ్ చేసినట్టు పాడైపోను. మిగిలిన 14 మంది డబ్బులు ఇవ్వాలని హుకుం. ఓటేయని వారి నుంచి డబ్బులు వసూలు చేసి కాలనీలో పనులకు వాడాలనే యోచన. అమ్మల్లో ఇక వాళ్ళ దగ్గర వసూలు చేసి కాలనీలలో గట్టిని అభివృద్ధి పనులు ఉంటాయి కదా, గట్టికి వాడాలని యోచిస్తారంట. ఈ వాళ్ళు ఇస్తారు, వీళ్ళు చేస్తారు. అపార్ట్మెంట్లలో సగం మంది ఓటేయని వైనం, వాళ్ళు వేయరు. వాళ్ళు మీ ఇంటికి వచ్చి పైసలు ఇయ్యరని అడగలే. ఓ రాజకీయ లీడర్లు వాళ్ళు మీ ఇంటికి వచ్చి మేము ఓటేస్తాం, మీ పార్టీకి మాకు 1000 ఇరి, 2000 ఇరి, 3000 ఇరి, 5000 ఇరి అని అడగలే. వాళ్ళు వచ్చి మీకు గట్టిగా మాట్లాడాలంటే మీకు దుల్లు ఎక్కువయ్యి పైసలు ఒత్తుకపోయి రాజకీయంగా అధికారం కావాలని మీరు వాళ్ళ ఇళ్ళలోకి పోయి కాలరేఖలు పట్టుకొని గదవ కింద చేయి పెట్టి మామగారి పైసలు తీసుకొని ఓటేయరని అడుగుతందుకు పోయిరు మీరు. అవును కదా, వాళ్ళు వేయలే. ఇప్పుడు వాళ్ళ ముచ్చట కూడా చెప్తా, వాళ్ళ ముచ్చట చెప్తా, వీళ్ళ ముచ్చట ఫస్ట్ అయితే వీళ్ళ ముచ్చట చెప్తున్నా. కానీ మరి ఎట్ట ఇస్తారు వాళ్ళు? మరి ఎట్టిస్తారు? అసలు ఓట్లకు పైసలు ఇవ్వమని చెప్పిన దొంగ ఓడు కావచ్చు మిమ్మల్ని. ఓట్లు అడుగుతూ ఎట్లాడుకోవాలి? మేము అభివృద్ధి చేస్తాం, గతంలో చేసినాం, మళ్ళీ కూడా చేస్తాం, మాకు ఓటేయ్యిరి, నేను అచ్చమైన పిల్లగాని అని చెప్పుకొని ఓటు అడుక్కోవాలి. గట్ట మీరు ఓటు అడగరు, గట్ట వాళ్ళు ఓటు వేయరు. మీ దగ్గర వాళ్ళు దొరికారు. మీరు జనాల ముంచుతారు కదా. ఇవాళ ఒకనాడు ఛాన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ముంచారు. వాళ్ళ చిత్రం ఏముంది? వీళ్ళంట ఆ ఓటేయని వాళ్ళ పైసలని వెనక గుంజుకొని ఆ కాలనీలలో ఏమైనా గట్టే సమస్యలు ఉంటే వాటి కోసం ఖర్చు పెడతామని అంటే ఆలోచించారంట. ఇస్తుండొచ్చునా, అవుతుండొచ్చునా ఈ పని? ఎట్లయితుంది? పొరపాటున కూడా రావు. ఊంచినాక మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ చేతిలో పట్టుకుందంట. అయితే అదిలాది రాజకీయ నాయకులు పాడైపోను పైసల కొరత ఏర్పడ్డట్టుంది. అయితే ఇవాళ లేదు, ఇవాళ జర్రంతా కళ్ళు మూసుకుంటే వాడి రేపు పొద్దుగాల ఈ టైం కల్లా పిల్లగాడ తెలిసిపోతూనే ఉంటుంది. ఇక గెలిచిన ఆయన సంతోషం ఉంటుంది, ఓడిపోయిన ఆయన బాధ ఉంటుంది, అదంతా తర్వాత లెక్క. కానీ మీరు ఓటేయని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే అంటే యాడికెళ్ళి తిరిగి ఇస్తారు చెప్పురు మీకు పైసలు? అసలుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరుగుతున్నాయా? గింత ఓపెన్గా ఆంధ్రజ్యోతి పేపర్ ఇది, ఆంధ్రజ్యోతి పేపర్ ఇది. ఈ పేపర్లో గింత పెద్దగా ఇచ్చిరు. జూబ్లీ హిల్స్లో ఓటు చిత్రాలు, ఓటేయని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే అంటే డబ్బులు వంచినట్టు ఒప్పుకున్నట్టే కదా. దమ్మున్నోళ్ళు ఎవరైనా ఉంటే ఈ దానిపైన చర్య తీసుకోవాలి. ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు. ఏ పార్టీ వాడు ఇచ్చిండు ఇల్లులు తిరుగురి తిరగనిస్తారా ఫస్ట్ ఆఫీసర్లని? మళ్ళీ వాళ్ళని ఆప్తోళ్ళు కూడా మళ్ళీ రాజకీయ నాయకులే. ఇచ్చిరు అయిపోయా, విన్నారా? ఇచ్చిరు అయిపోయా, నోరు మూసుకొని సపరేట్గా కూర్చోవాలి గతవరకే. కాకపోతే మళ్ళీ వచ్చేసారి ఓట్లు వచ్చినప్పుడు ఇక వాళ్ళ ఇంటికి అయి పోయే ఉపాయం చేయొద్దు. అవసరం మీది, పైసలు చేతులు పెడతారు వాళ్ళు. మీ అవసరం తగ్గట్టు వాళ్ళు మంచిగా వాడుకొని ఓటేయకుండా ఊకురు. గట్ల నడిచింది వాళ్ళ ముచ్చట. ఇక వాళ్ళ ముచ్చటకు వస్తా తెరిసేపు, వాళ్ళ ముచ్చట కూడా వస్తా. మరి వాళ్ళది కరెక్టా వీళ్ళది కరెక్టా అనేది తర్వాత చూసినాక మీరే చెప్పురు. కానీ అవునా, ఇంట్లో 18 మంది ఉన్నారు. మీరు 18 మందికి 3,000 తీసుకురు. 18 మంది 3,000 తీసుకుంటే మరి ఓటు వేయకుంటే మరి వాళ్ళు అడగడా? ఎంతో కొంత అడతారు కదా. మరి మీరు మంచి వాళ్ళు అయితే ఏమెక్కరెక్కిస్తారు మాకు ఈ పైసలు?
అని 18 మంది వచ్చిన ముగ్గురో నలుగురో ఇద్దరు వస్తారు కదా, ఆ ఇద్దరిని మీ ఇంట్లోనే ఆ ముగ్గురానికో చెట్టుకో కట్టేసి ఈ 18 మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే ఇవాళ ఈ బదనం కొనపోదురు కదా. తెలంగాణ రాష్ట్రంలో హీరోలు మీ ఇంట్లో ఐదురు కదా, అవుతారా కాదా? వీళ్ళు చేయరు. ఎందుకంటే వీళ్ళ అవసరం వీళ్ళది, వాళ్ళ అవసరం వాళ్ళది, వీళ్ళ అవసరం వీళ్ళది, వాళ్ళ అవసరం వాళ్ళది. మొత్తం అసలుకి ఎన్ని ఓట్లు పోలైనాయి? 4 లక్షల ఓట్లకు 1,94,631 ఓట్లు పోలైనాయి అట. 4 లక్షల ఓట్లకు 1,94,631 ఓట్లు పోలైనాయి. అంటే సగం ఓట్లు కూడా పోలుగాలే. 48% ఓట్లే పడ్డాయి. ఇంకా 48% అంటే ఇంకెంత వస్తుందిలా? 62? సరే 62 ఏమో, నాకు పెద్ద చదువు రాదు కానీ 62 ఎట్టు పాడైతే కానీ ఏమో ఎన్నో కానీ 45% అయితే పోలైనాయి. సగంకి అయితే రాలే కదా, 52% అనుకుంటే. ఇక 52% ఓట్లు పోలుగాలే. మరి ఈ ఓట్లన్నీ ఎక్కడ పోయినట్టు? పైసలు 80% మందికి పైసలు చేరినాయి. 80% మందికి పైసలు చేరినా కానీ ఓట్లు మాత్రం అందలేలే. అందులో ఈ 1,94,631 ఓట్లల్లా 99,771 మంది ఏమో మొగోళ్ళు ఓట్లు వేసిరట. ఎంత? 99,771 మంది మొగోళ్ళు ఓట్లు వేసిరు. మహిళలు వచ్చేసరికల్లా 94,855 మంది అంట మహిళలు ఓట్లు వేసిరట. మరి మిగతా వాళ్ళు ఓటేయకనేపాయ, ఓటేయాలనే ఆలోచన వాళ్ళకి లేకనేపాయ. మేడ మీద ఉన్న వాళ్ళు కిందికి దిగపాయ. కానీ వీళ్ళు మాత్రం పైసలు మాత్రం మేడ మీద దాకా జరమోసిరు. ఇద్దరి అవకాశం ఉందిలా. ఎవరి సందొరికినప్పుడు వాళ్ళు ఒత్తిసి పెడుతుడు. ఈ కాలంలో గట్టినే ఉన్నది. రేపన్నాడు ఏమైనా పని పడితే నువ్వు పుణ్యాన్ని చేస్తావ్యా అని వాళ్ళకున్నది. మీకేముంది? రేపన్నాడైతే రానే రాదు, వాళ్ళ సంగతి చెప్తాను నీకున్నది. నిన్ను వాళ్ళు వాడుకురు, వాళ్ళు మిమ్మల్ని వాడుకురు. ఇంకా సిగిదప్పి లజ్జ తప్పిపోయి ఎంత ముద్దుగా ఇళ్ళ చుట్టూ తిరిగి పసలీరి ఇస్తారా? ఎట్టిస్తారు? మిమ్మల్ని ఓడియమన్నాడు ఫస్ట్ ఆడ, మిమ్మల్ని ఓడియమన్నాడు. ఓ ఓటర్లు ఎవరన్నా కనుక వచ్చి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఫైల్ అడిగిరు అనుకో, బరాబరుగా నాసండ్రు మిలుపురి. నాసను పిలిస్తే కెమెరా తీసుకొని వస్తా. ఏ పార్టీ ఇచ్చిండో వాళ్ళు చెప్పమని అడుగుతా. పార్టీ అని పేరు చెప్పురి, ఎన్ని పాయలు ఇచ్చిరో చెప్పురి. అప్పుడు ప్రభుత్వాలు ఏం చర్య తీసుకుంటా చూద్దాం. అప్పుడు ప్రభుత్వాలు ఏం చర్యది? ఓట్లకు పైసలు ఎట్లా ఇచ్చిరు, ఏ పార్టీ వాడు ఇచ్చిండు, కాంగ్రెస్ ఆయన ఇచ్చిండా, బీజేపీ ఆయన ఇచ్చిండా, బీఆర్ఎస్ ఆయన ఇచ్చిండా, ఇండిపెండెంట్ అభ్యర్థి ఇచ్చిండా, ఎవరు ఇచ్చిరు అనేది మీరు వాళ్ళ పేరు చెప్పురి. వీళ్ళు చెప్పరు. అది కాదు ముచ్చట. కాకపోతే ఏంటంటే ఎవడన్నా ఇస్తాడేమో, గుట్టకి ఇంటికి కడతా, పోతే ఇంటికి పోతే వస్తా, గుట్ట వస్తుంది. గట్టిన శరంగంలో ఉంటే ఓటేలు ఏవేళ నీ పాయలు నీకు పడితే ఇట్లా నెలకు పడేస్తే తీసుకొని ఉంచిన దాన్ని నీకు అక్కడ ఇక్కడ చూసుకొని మళ్ళీ జేబులో పెట్టుకొని పోయే రాజకీయ నాయకులు పాడేయరు. ఏ పార్టీ వాళ్ళు ఇవ్వచ్చు మరి? ఇది పేపర్లు అయితే తీయలే. పెద్ద మనుషులు పేపర్లు అయితే తీయలేవు. పలాని గా పార్టీ ఆయన ఇచ్చిండు, గీ పార్టీ ఆయన ఇచ్చిండు అయితే పేపర్లు ఇవ్వలే. కానీ గుంపులో కొట్టిడు, గురి చూసి కొట్టలే. నేను కూడా గదే చెప్తున్నాం ముచ్చట. లేకపోతే ఆయన కాంగ్రెస్ ఆయన ఇస్తే కాంగ్రెస్ ఆయన పని చేయదు, బీఆర్ఎస్ ఆయన ఇస్తే బీఆర్ఎస్ ఆయన పని చేయదు, బీజేపీ ఆయన ఇస్తే ఆయన పేరు కూడా చెప్తుంది. కానీ ఆడ పేరు ఇచ్చి పాడుగాలే. ఇగో క్లియర్గా చెప్పిండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీట్ను కోల్పోకూడదని బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాయి. ఇదంతా సాధారణంగా జరిగినదే కదా అనుకుంటున్నారా? అక్కడే మొదలైంది అసలు కథ. ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారికి సినిమా కష్టాలు మొదలైనవి. ఇంకంతే మరి. ఇక ఫస్ట్ మీరు ఇచ్చే ఉపాయం చేయకూరి. ఏ ఓటర్ అయినా మీ ఇంటికి వచ్చి మీరు మీ పార్టీకి వేస్తా, నీకేస్తా, నాకు పైసలు ఇవ్వని వచ్చిన ఓటర్ ఉన్నాడా? ఉండడు. అంత శరంద పిల్లలు అయితే ఇంకా లేరనుకుంటా. ఉంటే అక్కడక్కడ ఉంటే వాళ్ళు పాడైపోను, బీరు పిచ్చం కళ్ళు తిరగాలు ఉంటారు అక్కడక్కడ. అయ్యా నీకే ఓటేస్తా, మా ఇంట్లో ఓటు మొత్తం నీకేస్తా, ఇవాళ కోట చెప్పరాదు, లేకపోతే గడిగితే కళ్ళు చెప్పరాదు, లేకపోతే గడితే సారా చెప్పరాదు అంటారు కొంతమంది ఉంటారు. అందరైతే అట్టుంటారు కదా. కానీ అందరి ఇళ్లలోకి తిరిగి ఓట్లు వేయాలని అడిగేది రాజకీయ నాయకులే, అందరి ఇళ్లలోకి డబ్బులు పంచేది రాజకీయ నాయకులే. వాళ్ళ ఇంట్లోకి పోయి ఇచ్చిరు కాబట్టికే ఇంకా వాళ్ళు ముంచాలనుకోరు, ముంచేసిరు అంతే. అందుకోసం ముందుగానే చెప్పిన, లింగలానికి వచ్చింది నీ తప్పు, అది చెప్పలేక ఇది చెప్తున్నా, నిలబెట్టి గుద్దింది అని తప్పంట. మీరు లింగలాన్ని పోగొట్టి ఆడు కొట్టపోవు, ఆడు గుద్దపోవు. అవునా కాదా ప్రజలారా చెప్పురి.